పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారో ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టులో నానుతా ఉన్నది. రేపు ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు, రేపు ఫిబ్రవరి 10వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణకు రానున్నదన్నమాట. సో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఏమని జారీ చేసింది? తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇండైరెక్ట్గా స్పీకర్కి కూడా ఆదేశాలు పోయినట్టే. అవి ఏమని, మీరు ఎప్పటిలోపు వాళ్ళ మీద పార్టీ మారినటువంటి 10 మంది ఫిరాయింపుదారుల ఆ ఎమ్మెల్యేల మీద ఎప్పటిలోపు మీరు చర్యలు తీసుకుంటారో మీరు చెప్పండి, టైం బాండ్ చెప్పండి, ఏ లోపలనో చెప్పండి అని చెప్పేసి గతంలో జరిగినటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చాలా సీరియస్గా మాట్లాడింది. మేము తీసుకుంటాం, తొందరలోనే తీసుకుంటాం. అంటే ఎప్పుడు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మహారాష్ట్రలో మాదిరిగా అసెంబ్లీ గడువు అయిపోయిందాక మీరు చర్యలు తీసుకోరా అని చెప్పేసి కూడా కాస్త సీరియస్గానే సుప్రీంకోర్టు ఉన్నట్టుగా మనం ఆ వాదనలు బట్టి చూసినాం. అయితే అప్పుడు జరిగినటువంటి వాదనలు ఫిబ్రవరి 10 తారీఖుకు వాయిదా పడ్డాయి. అంటే రేపటికి వాయిదా పడ్డాయి. రేపు మళ్ళీ ఈ వ్యవహారం ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారము రేపు మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు రాబోతూ ఉంది. సుప్రీంకోర్టు దాంతోపాటు స్పీకర్ తరఫు న్యాయవాది కానీ, ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది కానీ ఆయన సుప్రీంకోర్టుకు ఎప్పటిలోపు ఎమ్మెల్యేల మీద ఎప్పటిలోపు వేటు వేస్తారు, ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో పర్టికులర్ టైంని కూడా సుప్రీంకోర్టుకు రేపు చెప్పాల్సి ఉంటుంది, అన్నీ సవ్యంగా జరిగితే. ఈ నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. రేపు కోర్టులో ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది అనేది కొంత ఉత్కంఠగానే ఆసక్తిగానే ఎదురు చూస్తాం తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ. అయితే ఈ నేపథ్యంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే దానం నాగేందర్ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి తిరుగుబాటు జెండా ఎగరేసిండు. హైడ్రాను వ్యతిరేకిస్తుండే ఆయన. ఇవాళ రీసెంట్గా ఎక్కడో చూసినా మనం తులం బంగారం కూడా ఇవ్వాల్సిందే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని కూడా మనం ప్రామిస్ చేసినాము. ఆ తులం బంగారం కూడా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వానికి ఆయన మేకైతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో వండుకుంటా మనం తులం బంగారం ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా మాట్లాడాడు. అయితే దానం నాగేందర్ తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఎవరి మీద వేటు పడకపోయినా దానం నాగేందర్ మీద నిజంగా న్యాయాలు కానీ, చట్టం కానీ, ఈ ఫిరాయింపుదారుల చట్టం కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తే ఈ దేశంలో దానం నాగేందర్ మీద వేటు పడాల్సిందే. 100కు 100% పడాల్సినటువంటి వ్యవహారం అది. ఎందుకంటే ఆయన ఒక పార్టీ మీద గెలిచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా వండుకుంటూనే ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలోకి పోయి ఆ పార్టీ నుంచి మరొక బీఫామ్ తీసుకొని ఎంపీగా కంటెస్ట్ చేసిండు. సో కాబట్టి 100% ఆయన మీద వేటు పడుతుంది. అందుకే ఆయన డ్రామా చేస్తున్నాడు అనుకోవచ్చు మనం. కానీ ఇంకొక ఎమ్మెల్యే కూడా సేమ్ ఇట్టనే మాట్లాడాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయనది కూడా వ్యవహారము సుప్రీంకోర్టుకు పోయింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఆయన కూడా ఉన్నాడు, బాన్సువాడ ఎమ్మెల్యే. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నాడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిండు, స్పీకర్గా పనిచేసిండు. కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ ఆయనను చాలాసార్లు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని భూమిపుత్రుడు అని చెప్పేసి గౌరవంగా పిలుచుకున్నటువంటి హోదా సంపాదించుకున్నాడు ఆయన ఆ పార్టీలో కానీ, కేసీఆర్ దగ్గర కానీ. అలాంటి వ్యక్తి కూడా పార్టీ వెళ్ళిపోయిన తర్వాత సరే ఆయన కొంత కొడుకుల దందాలు, సెటిల్మెంట్లు, వ్యవహారం కోసం పోయిండు అనేది ఒక చర్చ. ఆయన కూడా మన రీసెంట్గా స్పందిస్తూ ఏమన్నాడు పోచారము, నేను అసలు ఈ రాజీనామా ఈ వేటు ఈ కథ ఈ వ్యవహారం అంతా ఏంది, నేను రాజీనామానే చేస్తా, మళ్ళీ బై ఎలక్షన్ వస్తే అవసరమైతే ఒకవేళ కిస్మత్ మంచుకుంటే గెలుస్తా, లేకపోతే ఓడిపోతా అన్నట్టుగా ఆయన కొంత అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద కొంత అసహనం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఇవాళ కడియం శ్రీ గారు కూడా సేమ్ ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసిండు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి చెప్పొచ్చు. ఏమన్నాడంటే ఆయన కూడా కోర్టు తీర్పు ఎలా వచ్చినా నేను శిరసావహిస్తా, దాంతోపాటు ఉప ఎన్నికలకు నేను సిద్ధంగా ఉన్నా, నేను ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ ఒకవైపు పోచారం శ్రీనివాసరెడ్డి అట్లా మాట్లాడడము, దానం నాగేందర్ ఈ రకంగా ఉప ఎన్నికలు వస్తాయని కన్ఫర్మ్ అయిపోవడము, ఇటు స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. ఈ లెక్కతోటి ఏమర్థమవుతా ఉందంటే రేపు సుప్రీంకోర్టులో తీర్పు ఎలా ఉన్నా ఒకవేళ కనుక సీరియస్గా అయితే స్పీకర్ వేటు వేయక ముందుకే ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ 4 ఎవరెవరయ్యా అంటే ఫస్ట్ దానం నాగేందర్,
ఈయనతో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, నాలుగోది పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు వేటు వేయక ముందుకే రేపు ఎట్లయితే రేపు 100% ఒక నోట్ ఇవ్వాల్సి వస్తుంది స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి పేరుతోటి రేపు సుప్రీంకోర్టుకు వీళ్ళ వాదన చెప్పాల్సి వస్తుంది. అంటే మేము ఈ పలానా డేట్ వరకు మేము వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, పార్టీ మారిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక టైం పీరియడ్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 నెలల, 2 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, లేకపోతే 4 సంవత్సరాల, వారం రోజుల, 10 రోజుల అనేది. సో ఆ టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం పీరియడ్ లోపలనే ఈ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. వీళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు పోవాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మాత్రం అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి అవకాశం ఉంది. బీజేపీ అక్కడ పెద్దగా యాక్టివ్గా లేడు. ఆ చింతల రామచంద్రరావు ఉంటుండే గతంలో ఆయన పెద్దగా యాక్టివ్గా కనపడతలేడు. సో కాబట్టి పోటీ బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ దానంకి ఓటేస్తారా లేదా, ఏ విధంగా ఉండబోతున్నది ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. సో కొంత గెలవడానికి కూడా స్కోప్ ఉంటుంది అనేటువంటి ఆశలల్లో కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత చూస్తూ ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ప్రభుత్వం ఉన్నది, అన్ని రకాలుగా సహకారాలు అందుతాయి. కాబట్టి మనం గెలవచ్చు అనేటువంటి ధూమ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అధికార పార్టీ ఉండొచ్చు. అలాగే కడియం శ్రీహరికి కొంత నెగిటివ్ ఉన్నది. అక్కడ 7 స్టేషన్ కాన్పూర్లో కడియం శ్రీహరి గెలిచేటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ పోతే కడియం శ్రీహరి ఓడిపోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె బిడ్డ అక్కడ ఎంపీగా ఉన్నది, వరంగల్ ఎంపీగా. సో కాబట్టి ఒకవేళ ఓడిపోయినా కానీ కడియం శ్రీహరి ఓడిపోయినా కానీ రేపు బై ఎలక్షన్లో ఆయన పార్టీని కానీ ఆయన క్యాడర్ని కానీ అక్కడ కాపాడుకోవడానికి, ఆయన పనులు చేయించుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తెల్లం వెంకట్రావు, ఇది పొంగులేటి కోటరీ. ఈ పొంగులేటి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటాడు అనేటువంటి దాంట్లో ఇటు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆ రకంగా ఆలోచిస్తూ ఉంది. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోచారం వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బలంగా ఎవరున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది బాన్స్వాడలో. సో కాబట్టి కొంత ఈ ముందుగా కోర్టు సీరియస్ కాకముందుకే, కోర్టు ఆదేశాలు జారీ చేయకముందుకే, ఒకవేళ జారీ చేసిన ఆ టైం పీరియడ్ లోపలనే ఈ నలుగురితోనే రాజీనామా చేపించి 4 ఉప ఎన్నికలు తీసుకొచ్చి దీని పర్యవసానం చూసిన తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం చూసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మరి రేపు సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, నిర్ణయించబోతా ఉన్నది. ఇటు అసెంబ్లీ సెక్రటరీ తరఫున వీళ్ళు ఎంత టైము అడుగుతారు, ఏంది కథ అనేది రేపు సుప్రీంకోర్టులో తేలేటువంటి అవకాశము స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం ఒక గుబులైతే స్టార్ట్ అయింది. రేపు మళ్ళా ఎన్నికలు వస్తాయి, మనం గెలుస్తామా ఓడుతామా అనేటువంటి అది కూడా నడుస్తూ ఉంది. సో దాంతోపాటు ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది ఈ అంశం మీద. రేవంత్ రెడ్డికి వద్దు అని చెప్తుంటే తీసుకొచ్చిండు ఈ 10 మందిని. వద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినా కానీ ఆ మాట వినకుండా ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒకవేళ వేటు పడితే పార్టీ కనుక అక్కడ ఓడిపోతే మొత్తానికే ప్రభుత్వం లోపల ఒక అలజడి వచ్చే అవకాశం కనపడతా ఉంది. సో కాబట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎట్లా ఉండబోతుంది అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నది. మరి రేవంత్ రెడ్డికి ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు సిబిఎన్ అక్కడ పక్క రాష్ట్రం ఏపీలో కీలకంగా ఉన్నాడు, దాంతోపాటు ఎన్డీఏలో కీలకంగా ఉన్నాడు. సో కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సాయం తీసుకొని చంద్రబాబు నాయుడు మోడీతో మాట్లాడుకొని ఇట్లా ఉప ఎన్నికలు రాకుండా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, లేవన్నట్టు కాదు. కానీ మరి ఈ రకమైనటువంటి హెల్ప్ తీసుకుంటారా, లేకపోతే ఉప ఎన్నికలకు పోయి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడం కోసము అస్త్రశస్త్రాలను వాడతారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఆఖరికి వరస్ట్ కేసులో 1 స్థానంలోనైనా ఉప ఎన్నిక జరుగుతుంది. ఏది ఖైరతాబాద్ నియోజకవర్గంలోనైనా వరస్ట్ కేసులో 1 స్థానంలోనైనా ఉప ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏమంటారు, దీని లెక్క రెఫరెండం లెక్క చూస్తూ ఉంది. ఇది అంటే ఇక్కడ హైదరాబాద్ అర్బన్ ఏరియాలో 1, రూరల్ ఏరియాలో 1 ఉప ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరగబోతుంది, రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం.